హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత కిచెన్. నేను మీకు ఈరోజు మైదా పిండితో కాకినాడ ఫేమస్ స్వీట్ మడత కాజా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక 1/2 కేజీ పిండి తీసుకున్నాను. దాంట్లో ఒక చిటికెడు ఉప్పు, ఒక 1/2 కేజీ నెయ్యి వేడి చేసుకొని పిండిలో వేసుకున్నాను. ఈ వేడిగా ఉన్నప్పుడు చేత్తో కలపకండి, చేతులు కాలుతాయి కదా. ఇప్పుడు ఒక అట్లకాడ తీసుకొని లేదు ఏదైనా ఒక గరిటె తీసుకొని మంచిగా కలుపుకోండి. తర్వాత కొంచెం వేడి చల్లారిపోగానే మన చేత్తో చక్కగా ఉండలు లేకుండా పిండిని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా చేస్తే చాలా చక్కగా వస్తాయి. చూడండి, పిండి ఇలా రావాలన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాం. అలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఇలా చేసుకోవడం వల్ల బయటకు వెళ్ళి కొనుక్కునే పని లేకుండానే మనం ఇంట్లో హ్యాపీగా అచ్చం షాప్లో టేస్ట్లో లాగానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కష్టపడాలి. కష్టపడితేనే కదా ఆరోగ్యంగా ఉండగలం. పిండి కలుపుకోవడం రెడీ అయిపోయిందండి. పిండి కలుపుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ పాటు ఒక గిన్నె ఏదైనా బౌల్ క్లోజ్ చేసి నానబెట్టుకుందాం. ఈలోపు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాము. 1/2 కేజీ మనం మైదా పిండి తీసుకున్నాం కదా, 1/2 కేజీ షుగర్ని తీసుకోండి. తీసుకొని ఈ షుగర్ మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకోండి. ఓకే, ఇలా షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని షుగర్ని మెల్లిగా కలుపుకుంటూ షుగర్ మొత్తాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు హైలో పెట్టుకోవచ్చు. హై కాదు, మీడియంలో పెట్టుకోవచ్చు. ఓకే, షుగర్ కరిగిపోయిన తర్వాత మనకి పాకం రావడానికి ఎంతో టైం పట్టదండి. మినిమం ఒక 3 to 5 minutes లోపలే పడుతుంది టైము. పాకం ఇంకా రెడీ అవ్వలేదు. ఒక 2 minutesలో చూద్దాం. రెడీ అయిందండి పాకం. ఇదిగో చూపిస్తున్నాను కదా, అలా తీగలా రావాలి. వచ్చినాక ఇంకా మనం దాంట్లోకి ఒక యాలక్కాయ దంచైనా వేసుకోవచ్చు. నేనైతే తుంచి వేసుకున్నాను. కొంచెం 1 స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అది మీ క్లిప్ చూపించడం మర్చిపోయాను అన్నమాట. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా, నానింది మంచిగా. ఈ పిండిని ఇంకొకసారి మళ్ళీ బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకుందాము. ఒకేసారి పిండిని అంతా ఒత్తుకోలేము కదా, అందుకని నేను కొంచెం పిండిని సపరేట్గా పెట్టుకొని నాకు ఎంత అయితే అవుతుందో అంతే ముద్దను తీసుకొని కొంచెం పిండి వేసుకొని ఆ పిండి ముద్దని మంచిగా ఒత్తుకున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని అప్పడాల కర్రతో మంచిగా పలుచగా వచ్చేంత వరకు ఒత్తుకోవాలి. ఎంత పలచగా వీలవుతుందో అంత పలచగా ఈ కాకినాడ కాజాలు చేసుకునేటప్పుడు ఒత్తుకోవాలి. అంత పలచగా ఒత్తుకోగలిగితే మాత్రమే షాప్స్లో లాగా మంచిగా టేస్టీగా క్రిస్పీగా వస్తాయన్నమాట. చూసారు కదా ఎంత పలచగా ఒత్తేసుకున్నాను నేను. నాకు ఎడ్జ్లో సరిగ్గా షేప్ రాలేదన్నమాట, అందుకే నేను దాన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పిండి మనం ఒత్తుకున్న పిండి మీద కొంచెం మైదా పిండి వేసుకొని అలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఎడ్జ్లో కొంచెం మైదా పిండి వేసుకొని ఫింగర్స్తో
రోల్ చేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేసి ఒకసారి అలా నొక్కుంటే మనకి ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం రోల్ చేసుకునేటప్పుడల్లా కొంచెం మైదా పిండిని వేసుకొని రోల్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనం చుట్టినప్పుడు మైదా పిండి మొత్తం అతుక్కుపోకుండా మనకి లేయర్స్ అనేవి నీట్గా వస్తాయి. మైదా పిండి అనేది మాత్రం కంపల్సరీ కాస్త పిండి ఎక్కువగానే పడుతుందండి. రోల్ చేసుకోవడం, పిండి వేసుకోవడం, రోల్ చేసుకోవడం ఇంకింతే అనమాట ఎడ్జ్ వరకు. నేను చాలా కొంచెం వేసాను, మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్ని వాటర్తో తడి చేసుకోవాలన్నమాట. ఇలా తడి చేసుకొని మంచిగా వేళ్ళతో నొక్కేసుకోండి. ఇలా నొక్కోవడం వల్ల ఏంటంటే మనం లేయర్ లాస్ట్లో కొంచెం తడి చేసి పెట్టుకున్నాం కదా, వాటిని మంచిగా అతుక్కుంటుంది పిండి. ఇప్పుడు వాటిని ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసేసుకోండి. ఓకే, వీటన్నిటిని ఒక పక్కకు పెట్టుకొని ఒక పీస్ తీసుకొని ఇలా వేలుతో ప్రెస్ చేసి అప్పడాల కర్రతో అలా ఒత్తుకోవాలన్నమాట. ఓకే, చూపిస్తున్నాను చూడండి, అలా రావాలి. లేయర్స్ అయితే ఏం పోవు. వాటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఒత్తుకొని అన్నిటినీ ఒత్తుకొని చూపిస్తాను. చూసారు కదా, ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. ఈలోపు మనం ఆయిల్ వేడి చేసుకుందాం. మనం తీసుకునే పిండిని బట్టి ఆయిల్ తీసుకోవాలి. నేనైతే 1 లీటర్ తీసుకున్నాను. 1/2 లీటర్కి 1 లీటర్ అయితే సరిపోతుంది. ఆయిల్ ఈలోపు వేడెక్కుతూ ఉంటుంది. మనం ఇంకొక రౌండ్ కాజాలు ఒత్తేసుకుందాం రండి. ఓకే, ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ మైదా పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇందాక నేను మీకు మైదా పిండి మాత్రమే చూపించాను కదా,
ఇప్పుడు మీరు ఇంకోలా కూడా చేసుకోవచ్చు. మైదా పిండితో పాటు నెయ్యి కూడా యాడ్ చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ కొంచెం మైదా పిండి యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మంచిగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసి ఎడ్జ్లో మళ్ళీ స్టార్టింగ్ నుంచి పిండిని రోల్ చేసుకోండి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకి రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా ప్రెస్ చేసుకున్నారంటే మనం రోల్ చేసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ పిండి వేసుకొని రోల్ చేసుకుందాం. చూడండి, ఎడ్జ్లో మర్చిపోవద్దు, వాటర్తో కొద్దిగా అలా మంచిగా తడిపేసి పిండిని అంటించేసుకోండి. ఎడ్జ్ని అంటించుకొని ప్రెస్ చేసుకోండి. అలా మంచిగా ప్రెస్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్ తోటి కట్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను. మనకి కాజాల్ని ఒత్తుకోవడమే మెయిన్ అండి. ఆ లేయర్స్ అనేవి మంచిగా రావాలి కదా. ఇలా ఒకటి తీసుకుని ఒక ఫింగర్తో అలా ప్రెస్ చేస్తే ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు అప్పడాల కర్రతో ప్రెస్ చేసుకోవాలి. ఈజీగా రెడీ అయిపోతుంది. అన్నిటినీ అలా చేసుకుంటాను. చూడండి, చూసారు కదా. ఇలా అన్నిటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఒత్తుకొని అప్పడాల కర్రతో ఒత్తుకోవాలి. రెడీ. ఇప్పుడు వెళ్ళి ఫ్రై చేసుకుందామా. ఆయిల్ హీట్ ఎక్కిందండి. లో ఫ్లేమ్లో మంటని టర్న్ చేసుకొని మొత్తం అన్నిటినీ వేసుకున్న తర్వాత అలాగే లో ఫ్లేమ్లోనే వేగనివ్వండి. మొత్తం అన్నీ వేసేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో అలా టర్న్ చేసుకొని వేయించుకుంటే లోపలంతా మంచిగా వేగిన తర్వాత అవి వాటంతట అవే పైకి వస్తాయన్నమాట. పైకి వచ్చినప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి మన స్టవ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని చాలా నిదానంగా వేగనివ్వండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెట్టారంటే మీకు త్వరగా కలర్ అయితే వస్తాయి, కానీ మంచిగా లోపలంతా వేగి క్రిస్పీగా రాదు. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 15 మినిట్స్ పడుతుంది కాస్త వేగడానికి. సో నేను కొంచెం ఫార్వర్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, బాగా మంచి కలర్ వచ్చేసాయి.
ఇలా ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాటిని మనం మంచిగా వడకట్టుకోవాలి. ఆయిల్ అంతా వాటిలోంచి బయటకు వచ్చేలాగా వడకట్టేసుకొని మనం సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఆయిల్లోంచి తీయగానే డైరెక్ట్ సిరప్లో వేసేసేయండి. వేడి మీద వేయడం వల్ల ఏంటంటే అవి మంచిగా ఆ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. వీటిని మినిమం ఒక 5 to 15 minutes పడుతుందండి. మనం చేసే సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. 5 to 15 minutes లోపల మంచిగా పాకాన్ని సిరప్ని మొత్తం అంతా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక 5 minutes to 15 minutes ఇలా నానబెట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఇలా ఉంటాయి కదా, చూడండి ఎంత క్రిస్పీగా జ్యూసీగా వచ్చాయో, చాలా బాగున్నాయి. నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.